సిటీ ఇండియా న్యూస్ తెలుగు పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పాలన, 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎన్ని అమలు చేసిండ్రు, వీటన్నిటిని మర్చిపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్నీ అమలు చేయడానికి గ్రౌండింగ్ చేసినాం, మిగతాది ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఇది నిజం. ఫైనాన్సెస్తో కూడుకున్న 2-3 హామీలు మనీ మొబిలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తిక్క సన్నాసులకు, బీజేపీ పార్టీ తిక్క సన్నాసులు, బీఆర్ఎస్ తిక్క సన్నాసులకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, శంకుస్థాపన చేసిన రోజే బిల్డింగ్ పూర్తి కాదు. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల అమలుకు పక్కా ప్రణాళికతోటి రిసోర్స్ మొబిలైజేషన్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క హామీ నెరవేరుస్తాం. నువ్వు సినిమా చూసినాక టికెట్ తీసుకొని థియేటర్లకు పోతావు. సినిమా హాల్కి ఎంటర్ కాగానే మొత్తం సినిమా మీకు కనబడుతుందా? ఎండ్ వస్తుందా? ఫస్ట్ మొదలు న్యూస్ రీల్ వస్తుంది, పేర్లు పడతాయి, తర్వాత మెల్లగా కథ స్టార్ట్ అవుతుంది. శుభం కార్డు పడ్డప్పుడు అన్నీ అయిపోతాయి. ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పాటు ఉంటుంది. తిక్క సన్నాసులారా, ప్రజలకు తెలుసు కాబట్టే 10 ఏళ్ళు వెయిట్ చేసిండ్రు. మోడీ గారి హామీలు పూర్తయినాయా, కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తయినాయా, ఓపికతోటి వెయిట్ చేసి ఇంకా వీళ్ళు కాదు, వీళ్ళు మోసం చేసిండ్రు మమ్మల్ని అని చెప్పి కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు. మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా బండకేసి కొట్టబోతూ ఉన్నారు. ప్రజల కొలమానం వేరు. మీరు పీఠమెక్కాలని ఆత్రంతో ఫండమెంటల్సే మర్చిపోతున్నారు రాజకీయంగా. ఖచ్చితంగా హామీలు అమలు చేస్తున్నాం. ఒక పిచ్చోడు బస్సులో బయలుదేరిండు, నిన్న మొన్నటి దాకా మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. ఏమో కాళేశ్వరం పుట్టుకున్న మునిగిపోతే ఇంట్ల మీద వాడు ఏడగొడతారో తెలంగాణ పబ్లిక్ అని చెప్పి ఇంట్లో కూర్చొని, కూతురు జైలుకు పోయింది, ప్రజలలో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చొని, ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సచ్చినట్టు ఇప్పుడు బయటకు వచ్చి తిక్కబాగుడు వాగుతున్నాడు. అద్భుతాలు చేసిన తెలంగాణలో అని ఏం అద్భుతం చేసినావు నాయనా? 1 సంవత్సరం వర్షం పడకుంటే ఈరోజు కరువు పరిస్థితులు తెలంగాణ మొత్తం. మరి మీరు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ పోయినాయి? మీరు నింపిన చెరువులు ఎక్కడ పోయినాయి? పెరిగినాయి అని చెప్పుకున్న అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయని చెప్పుకున్నారు కదా, ఎక్కడ పోయినాయి? అంటే 1 సంవత్సరం 3-4 నెలలు వర్షాలు పడకుంటే మొత్తం కరువు పరిస్థితులకు వచ్చినాం. మరి మీరు 10 ఏళ్ళు ఏం బీకినట్టు? ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం, నీళ్ళు ఇచ్చినాం, వడ్లు పండించినామని మీరు చెప్తా ఉన్నారు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట. గట్ల ఉంది మీ వ్యవహారం 10 సంవత్సరాల్లో. మోడీ గారిది కూడా రైతులకు గిట్టుబాటు ధర, రైతుల ఆదాయం 2 చేస్తామన్నారు, 15 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు. అవన్నీ ఎక్కడ పోయినాయమ్మా? బీజేపీ నాయకులు చెప్తున్న అబద్ధాలు ఈరోజు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చెప్పే అబద్ధాలు అర్థమైనాయి. ఇంకా వాళ్ళు సీన్లో లేరు. సెమీఫైనల్లో వాళ్ళు ఓడిపోయారు, అవుట్ అయిపోయారు. ఫైనల్స్లో వాళ్ళు ఏం లేరు, వాళ్ళు పేకల జోకర్లు తప్ప ఏంది కాదు. వాళ్ళు ఇప్పుడు దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని
పైన ఉన్న నాయకులు కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం సుపారీ తీసుకుంది బీజేపీ మోడీతోటి. కింద క్యాడర్ కానీ నాయకులు కానీ ఎవడు మిగల్లే బీఆర్ఎస్ పార్టీలా. మేము వద్దనుకున్న వాళ్ళు, ప్రజాకంటకులుగా ఉన్న నాయకులు, ప్రజలను దోపిడీ చేసిన వాళ్ళు, వాళ్ళని వద్దనుకొని ఆపిన వాళ్ళు మినహా క్యాడర్ కానీ లీడర్ కానీ మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అయిపోయింది. అందుకే ఎవ్వరు ఏం చెప్పినా అక్కసు వెళ్ళబోసుకోవడం తప్ప ఈ జిల్లాకి ఎవ్వరు చేసిందేం లేదు. ఇంకొక విషయం, రాజకీయాలంటే విమర్శ, వాటన్నిటిని పక్కన పెడదాం. ఈరోజు మహబూబ్ నగర్కి చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈరోజు శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టుల లెక్క 10,000 కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో. మేము మొన్నటిదాకా 5,000 కోట్లు అనుకున్నాం, కానీ మొన్న కూర్చొని రివ్యూలో చేస్తే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమేమి శాంక్షన్ చేసిండ్రు, ఏమేమి శంకుస్థాపనలు అయినాయి, కోడ్ వల్ల ఏం ఆగిపోయినాయి, కోడ్ ఎన్నికలు కాగానే ఏం రాబోతా ఉన్నాయని చెప్పి అధికారులతోటి లెక్కలు తీస్తే మాకే ఆశ్చర్యం అనిపించేలాగా, ఆనందంతో ఉబ్బితబ్బిపోయేలాగా మన ముఖ్యమంత్రి గారు తన స్వంత జిల్లాకి 75 ఏళ్ల కరువును పారదోలేటట్టుగా, 75 ఏళ్ల అభివృద్ధి లేమిని కప్పిపెట్టేటట్టుగా భవిష్యత్తుకు పునాదులు వేసి ఈరోజు 10,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది. ఇంతకంటే గొప్ప వ్యక్తి మన పాలమూరు జిల్లాకు దొరుకుతాడా? ఇంతకంటే పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి మనకి ఇంకెవరైనా దొరుకుతారా? 75 ఏళ్ళు చూసినాం, ఈ 5 నెలలు మనం చూస్తున్నాం. 5 నెలల్లో జరుగుతున్న అభివృద్ధిని కల్లారా చూస్తూ ఉన్నాం. దేనికి ఓటేయాలి అన్న విజ్ఞత ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. చిన్న ఉదాహరణ చెప్తా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2015లోనే అప్రూవల్ ఉంది. 2014లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్వేకు పెడితే ఇమ్మీడియట్గా మొదలు పెట్టవచ్చు, 2 ఏళ్లలో కంప్లీట్ చేయవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు 2 లక్షల స్థిరీకరణ, 10 లక్షల కొత్త ఆయకట్టు చేసే అవకాశం ఉండే. అటు మోడీకుండే, ఇక్కడ కేసీఆర్కు ఉండే. మోడీ పార్టీలో ఉన్నవాళ్ళు చేయనీయలే, మోడీతోటి ఒత్తిడి పెంచలే. ఇక్కడ కేసీఆర్, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడే సాహసం చేయలే. మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఇంకా 27,000 కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉంది. 27,000 కోట్లు అవుతుందా, రేపు 30,000 కోట్లు అవుతుందా? కానీ కాళేశ్వరం 1,00,000 కోట్లతోటి ప్రాజెక్టు కంప్లీట్ చేసిండ్రు. మరి ఇవన్నీ ఎవరు పెట్టాలి? బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరుణ గారు తీసుకొస్తారా, లేక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా మీద ప్రేమతోటి పెడతారా? ఏం చేయగలుగుతుంది బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాకు? 10 ఏళ్లలో ఏం చేసింది? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా దేవుడు వరం ఇచ్చిండు మహబూబ్ నగర్ జిల్లాకి. మన గౌరవ రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిగా చేసిండు. ఇప్పుడు పూజారి వరం ఇయ్యాలే. అభివృద్ధి నిధులు మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి, మన పట్టణానికి, మన ఇంటి ముంగిటికి అభివృద్ధి రావాలంటే ఓటర్ దేవుళ్ళు
వరం ఇయ్యాలి, దేవాలయంలో పూజారి వరం ఇయ్యాలి, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఓటర్ దేవుడు వరం ఇయ్యాలి. మరి ఓటర్ దేవుడు తన వేలితోటి తన కన్ను పొడుచుకుంటాడా, లేకుంటే విజ్ఞతతోటి ఆలోచించి పాలమూరు మేధస్సుకు పదను పెట్టి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతోటి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చి మన ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని పెంచుకొని వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొస్తాడా, లేకుంటే ఎప్పుడో కట్టాల్సిన గుడిని 20 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చి ఈరోజు కట్టి గొప్ప చేసినామని జబ్బలు జరుచుకొని ఆ గుడి పేరు మీదనే ఓటు అడుగుతూ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టి మరొకసారి మైకంలో ముంచెత్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నా, మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు, బీజేపీ పార్టీకి రామాలయం కోసం 1991లో ఓటేసిర్రు, కట్టలే. 96లో ఓటేసిర్రు, దాన్ని ఊసే లేదు. 98లో ఓటేసిండ్రు, దాని గురించి మర్చిపోయినరు. 99లో ఓటేసిండ్రు, పక్కదారి పట్టించిర్రు. మళ్ళీ 2014లో ఓటేసిండ్రు, 2019లో ఓటేసిండ్రు. ఇన్ని సంవత్సరాలు ఓట్లు వేసి విసిగిపోయి వాళ్ళను మోసం చేసి ఇప్పుడు మేము ఘనకార్యం చేసినామని చెప్పి మళ్ళీ ఓటు అడగనీకి వస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఒక్కసారే ఓటేసిండ్రు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, ఇంకొకసారి ఓటేయమని అడుగుతా ఉన్నాము. 70,000 కోట్ల అభివృద్ధి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ముంగిట్లో నిలిపి మేమందరం 7 ఎమ్మెల్యేలము చూపిస్తామని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా మేము పాలమూరు పార్లమెంటు ప్రజలకి వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాటకు నిలబడతాం. మా 7 అసెంబ్లీ నియోజకవర్గాలని తెలంగాణలోనే నెంబర్ 1 to 7 నియోజకవర్గాలు ఏవి అంటే షాద్ నగర్ నుంచి మొదలుపెట్టుకొని కొడంగల్ వరకు మన పార్లమెంట్ నియోజకవర్గాలే అని చెప్పి రుజువు చేస్తాం. ఆ ఛాలెంజ్కి బీజేపీ వాళ్ళు కట్టుబడి ఉంటారా? ఎక్కడి నుంచి తెస్తారు నిధులు? ఏడు నుంచి తెస్తారు? అంగన్వాడీ పిల్లలకు ఫుడ్ పెట్టాలన్నా నిధులు మేము ఇవ్వాల్సిందే. మీరు ₹1 నిధి ఇచ్చి మేము తెచ్చినామంటారు. ఓ చిన్న రోడ్ వేసి మొత్తం స్వర్గం చేసినామంటారు. ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణది. మీ సెంటర్ ఇచ్చేది బడ్జెట్లో చూసుకుంటే 10,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు. మీరిచ్చే గ్రాంట్స్ కానీ మీరిచ్చే లోన్స్ కానీ మొత్తం కూడా 10% మించదు. ఇది మహబూబ్ నగర్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మిగతా 90% స్కీమ్స్ మంజూరు చేసేది ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే. ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. పేదల సంక్షేమానికి డబ్బులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే. ఆలోచించేది రాష్ట్ర ప్రభుత్వమే. మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. దున్నపోతుకు గడ్డేస్తే ఆవు పాలు వెతికితే వస్తుందా? అందుకే మనం దున్నపోతుకు గడ్డేయద్దు. గోవు లాంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేయాలి తప్ప ఎలక్షన్ ముందు వచ్చి మాటలు చెప్పి ఓడిపోవంగానే వెళ్ళిపోయే వాళ్ళకు ఓటేస్తే ఆ ఓటు మూసీ నదిలో వేసినట్టే, మురికిలో వేసినట్టే. కాబట్టి దయతోటి జాగ్రత్తగా మన అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటాం.